హరీష్ రావు గారిని కూడా మీరు కించపరచాలని చూస్తే ఇది చాలా శోచనీయం. ఈ విషయం పట్ల మరి తెలంగాణ ఉద్యమకారులు, ఈ గడ్డ మీద పుట్టిన వాళ్ళు, అదే రకంగా తెలంగాణ కవులు, రచయితలు, మరి అదే రకంగా యావత్ తెలంగాణ సమాజం కూడా స్పందించి ఇంత దుర్మార్గమైన ముఖ్యమంత్రి, ఒక దొంగ, అంటే ఓటుకు నోటుకు కేసు విషయంలో ఒక ముద్దాయిగా ఉన్నటువంటి తన సచ్చీలతను ఇంకా నిరూపణ చేసుకోలేనటువంటి, రుజువు చేసుకొని ముఖ్యమంత్రి ఈ తెలంగాణ రాష్ట్రానికి ఉండడం శోచనీయం. కేసీఆర్ గారేమో ఇతర రాష్ట్రాలు అసూయపడేలాగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అడుక్కు తినేలాగా విధ్వంసకరమైన రాజకీయాలు చేస్తున్నదే రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఈ డైవర్షన్, డిస్ట్రక్షన్ పాలిటిక్స్ నుంచి తెలంగాణ బయటపడేలాగా మరి తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఈ తెలంగాణ ఉద్యమం గురించి కించపరిచేలాగా మాట్లాడడం ఇప్పుడే కాదు, రేవంత్ రెడ్డి గారు ఉద్యమం కొనసాగుతున్న టైంలో కూడా ఎవడ్రా తెలంగాణ అంటున్నదని చెప్పి రైఫిల్ బయటకు తీసిన రైఫిల్ రెడ్డి కదా మీరు. ఈ విషయాన్ని అన్ని మర్చిపోయి మళ్ళా తెలంగాణ ఉద్యమాన్ని, అప్పటి అమరత్వాన్ని కూడా కలంకితం చేసేలాగా మాట్లాడుతున్న వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకొని ఇటు తెలంగాణ ఉద్యమకారుల సమాజానికి, మా హరీష్ రావు గారికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఇదే పరిస్థితి కొనసాగితే తెలంగాణ ఉద్యమం నీకు చదువు చెప్పిన చంద్రబాబు లాంటి ఆంధ్ర పెద్దదారులనే సమైక్య వలస పాలకులను ఇడిచిపెట్టలేదు. అట్లాంటిది మరి మీరెంత అనే విషయాన్ని కూడా గమనించుకోవాలని చెప్పి తెలియజేస్తూ, ఇక ముందు తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేయొద్దని, ప్రజలకు మీరు ముఖ్యమంత్రిగా అందించవలసిన పథకాలు వెంటనే అందించాలని చెప్పి భారత రాష్ట్ర సమితి పార్టీ పక్షాన మేము హెచ్చరిస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గురించి నేను చర్చ పెట్టదలుచుకోలేదు, కానీ ఒక 2 విషయాలు మాట్లాడదలుచుకున్నాం. రేవంత్ రెడ్డి ఏంటంటే 4 పార్టీలు మారిండు. 4 పార్టీలు మారిన నక్క చంద్రబాబు కుక్క. చంద్రబాబు ఇంట్లో కుక్కలాగా తెలంగాణ ఉద్యమం జరిగిన రోజులు ఆయన పెంపుడు కుక్కలాగా ఉసుకు అంటే ఈ బోబోమని మొరేటోడు బయటకు వచ్చి, అంతే తప్పితే ఇదే రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమం కాదు. హరీష్ రావు గారి కాలి గోటుతో సమానం కూడా కాదునే. హరీష్ రావు గారి గురించి మాట్లాడేందుకు అర్హత లేదు, నైతిక విలువలు లేవు. 4 పార్టీలు మారిండు. ఆయనకు ఎటువంటి అవగాహన లేదు, తెలంగాణ ఉద్యమం మీద అవగాహన లేదు, తెలంగాణ రాష్ట్రం మీద అవగాహన లేదు, తెలంగాణ ప్రజల సంస్కృతి సంప్రదాయాలకు అవగాహన లేదు. ఓ ఫాల్తు మాటలు మాట్లాడుకుంటా, టైంపాస్ మాటలు మాట్లాడుకుంటా ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాలు 30 నెలల నుంచి తెలంగాణ ప్రజలు మభ్యపెట్టే ప్రయత్నం చేసుకుంటూ చంద్రబాబు నాయుడు అడుగులకు మడుగులు వచ్చింది ఏదైతే ఉద్యమంలో, ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి కానికి అంటే ఈయన పిసిసి ప్రెసిడెంట్ చేసిన చంద్రబాబు నాయుడే, ఈయన ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడే, పెట్టుబడి పెట్టింది ఈయన ముఖ్యమంత్రి కానీ పెట్టుబడి పెట్టింది చంద్రబాబు నాయుడే. కాబట్టి ఏమంటారు, అది గురుదక్షిణగా కేసీఆర్ గారిని తిట్టడం ఒకటే పెట్టుకున్నాడు. ఇప్పుడు 30 నెలల నుంచి ముఖ్యమంత్రి అయి 6 గ్యారంటీలు 420 హామీల గురించి ఒక్కరోజు మాట్లాడలేదు. ఏ రోజు చూసినా కానీ ప్రతి ఏ వేదిక కానీ, ప్రెస్ మీట్ కానీ, వేదిక కానీ, ఏదైనా కానీ అదే అవలవరుడు, తొండ దూరం పడతా, పేర్లు మెడకేసుకుంటా, కేసీఆర్ గారు తిట్టుడు, హరీష్ రావు గారు తిట్టుడు, కేటీఆర్ గారు తిట్టుడు తప్పితే ఆయన ఇప్పటివరకు తెలంగాణ ప్రజలకు చేసింది ఏం లేదు, భవిష్యత్తులో కూడా ఏం చేయడు. ఇది ఎట్లా అంటే బీఆర్ఎస్ పార్టీ లేకుండా తెలంగాణ ఉద్యమం గురించి ప్రజలు మాట్లాడుకోకుండా తెలంగాణ ప్రజలను డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు నాయుడు ఆడుతున్న నాటకంలా ఈయన పాత్రధారి రేవంత్ రెడ్డి. రేపు భవిష్యత్తులో తెలంగాణ ఉద్యమకారుల పేర్లు ఎత్తకుండా, ఎవరిని కూడా ఎక్కడ ఉండకుండా మేనేజ్ చేసుకుంటా, కొంతమంది లొంగిపోయేటోళ్ళకు పైసలకు లొంగిపోయేటోళ్ళు మేనేజ్ చేసుకుంటా, డ్రామాలు ఆడుకుంటా. అంటే చంద్రబాబు నాయుడు తెలిసిన విద్య ఏంటంటే వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ రాజకీయాలు చేయడమే తెలిసింది. ఆయన ప్రజల మనిషి కాదు. అట్లనే రేవంత్ రెడ్డి కూడా ప్రజల మనిషి కాదు. రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాదు. 6 గ్యారంటీలు 420 హామీలు కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వచ్చి ఇక్కడ చెప్తే తెలంగాణ ప్రజలు నమ్మి ఓట్లేస్తే ఈయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఇటువంటి ఫాల్తుగాడు హరీష్ రావు గారి గురించి మాట్లాడుతుంటే ఒకసారి మనం తెలంగాణ ప్రజలందరూ కూడా నిన్నటితోని సోమిరెడ్డి గారు చెప్పినట్టు డిసైడ్ అయ్యారు ఆల్రెడీ. నిన్నటిదాకా కొద్దిగా విందురు కానీ ఆ సభలు అంటుండు, నాకు మీరు అండగా ఉంటారా అంటే ఉండమని వాళ్ళు అంటారు, వీడే ఉంటారా వీడు అంటుండు, ఉండమని వాళ్ళు అంటారు. అదే అర్థం కాక ఉంటారు కావచ్చు అనుకుంటున్నాడు. బిడ్డ రేవంత్ రెడ్డి తస్మాత్ జాగ్రత్త, గుర్తుపెట్టుకో. నీకు ముఖ్యమంత్రి పదవి దించుడే కాదు, తెలంగాణలో ఉండాలంటే భయపడాలి బిడ్డ అనుకుంటాను. తెలంగాణలో రేపు భవిష్యత్తులో కనీసం నీ ఇంట్లో ఉండాలంటే కూడా భయపడాలి. ఆంధ్ర గోవాలు
బిడ్డ అనుకుంటున్నాం కానీ తెలంగాణ ఉద్యమాన్ని కించపరుచుకుంటూ తెలంగాణ ఉద్యమ నాయకుడిని కించపరుచుకుంటూ నువ్వు మాట్లాడుతున్న మాటలు నువ్వు ఆడుతున్న డ్రామాలు ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు గ్రహిస్తున్నారని చెప్పి అదేవిధంగా భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర సమితి అదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులను కానీ తెలంగాణ ప్రాంతాలకు చిన్న చూపు చూసే ప్రయత్నం చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి బిడ్డ అని చెప్పి ఉద్యమకారుడైనటువంటి హరీష్ రావు గురించి తను చేసిన ఉద్యమం గురించి అవహేళన చేసింది. ఉద్యమంలో ఒక్కసారిలో పాల్గొన్నాడు, జై తెలంగాణ కూడా అన్నాడు. చంద్రబాబు అడుగులకు మడుగులొత్తు తెలంగాణకు ఏనాడు కూడా చేయబడిన నాయకుడు నిన్న నిండు సభలో తెలంగాణ కోసం అహర్నిశలు పోరాటం చేసి తన పదవులను గడ్డిపోచల్లాగా కేసీఆర్ గారు ఆదేశిస్తే రాజీనామా చేసి ఎక్కడ ఉద్యమం జరిగితే అక్కడ 10 జిల్లాలలో యువతను, విద్యార్థులను, రైతులను, ప్రతి ఒక్కరిని, కార్మికులను ఉద్యమంలో తెలంగాణ ఆవశ్యకత ఎంత అవసరమని అహర్నిశలు కష్టపడుతూ రాత్రి బావులు తిప్పినటువంటి వ్యక్తి హరీష్ రావు గారు. ఇవాళ హరీష్ రావు గురించి ఉద్యమం గురించి హేళన మాట్లాడుతున్నారు. ఇంకా మీరు ఏం మాట్లాడతారు? గిదో ఉద్యమమా, ఇంకా పదవులు రాజీనామానా, ఇంకా పదవులు రాజీనామా చేస్తే సరిపోయిందా అని మాట్లాడుతున్నావు. నీకు చీము నెత్తురుంటే, నీ ఒంట్లో తెలంగాణ రక్తమే ప్రవహిస్తే, నువ్వేదైతే అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినావో, నువ్వు అధికారంలో రాకముందు ఒక మాట మాట్లాడినావు. కేసీఆర్ గారి ఇంటి మీద వాళ్ళని కాకి నా ఇంటి మీద కాలితే కాల్చంతాను. మరి బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు నీ పార్టీలో చేంజ్ చేసుకున్నావు. నిజంగానే నీకు చీములు ఎత్తుకుంటే, నిజంగానే నీ తెలంగాణలో రక్తం నీలో ప్రవహిస్తే, నువ్వు అన్న కదా వాళ్ళు రాజీనామా చేస్తే, హరీష్ రావు గారు రాజీనామా చేస్తే హేళన చేసినావు కదా, నీకు దమ్ము ధైర్యం ఉంటే 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయండి. ఎలక్షన్ దగ్గర తెలుస్తుంది దాని రాజీనామా ఎందుకు చేస్తలేరు, మీ స్పీకర్కి అందరూ ఎందుకు కాపాడుతున్నారు. ఇది శాత కాదు. కానీ నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీల గురించి మాట్లాడకుండా, నువ్వు ఇచ్చిన హామీల గురించి అమలు మాట్లాడకుండా ఇట్లా ఉద్యమాన్ని హవాలన చేస్తావా? రక్తం మరుగుతా ఉంది ఉద్యమకారుల గురించి మాట్లాడిన మాటలు చూస్తుంటే. పోషమ్మ ముంగట పొట్టేలు గావబట్టినట్టు ఉద్యమకారులంతా నేను గావబట్టాలని చూస్తున్నారు. ఒక్కొక్కరు ఖచ్చితంగా నీ గావబడతారు వచ్చే ఎలక్షన్ల ముందు. గింత హవాలన చేసి మాట్లాడతావు. 100 మంది మహిళలు నిరాహార దీక్షలు చేసి మా సిద్దిపేట నియోజకవర్గంలో 1000 మంది వంట వార్పులు చేసి రోడ్ల మీదకి వచ్చి, ప్రతి విద్యార్థి స్కూల్ బంద్ చేసి రోడ్ల మీదకి వచ్చింది. ఈ పాపం ఎవరిది? ఆ దినం ఎంతో మంది 1200 మంది బిడ్డలు చనిపోయిన పాపం ఎవరిది? కాంగ్రెస్ పార్టీ కాదు. ఆ రోజు 1969లో 369 విద్యను పొట్టన పెట్టుకుని ఎవరు? మీ కాంగ్రెస్ పార్టీ కాదా? 2004లో టీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకొని తెలంగాణ రాష్ట్రం ఖచ్చితంగా ఇస్తామనే కదా మీరు పార్టీతో పొత్తు పెట్టుకుంది. మోసం చేసింది మీ పార్టీ. ఉద్యమాన్ని అణిచివేసే కుట్ర చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇంకా నువ్వు ఉద్యమాల గురించి మాట్లాడతావు, ఉద్యమాలు హవాయిలం చేసి మాట్లాడతావు. మరి ఒక్కడన్నా మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కానీ అప్పుడు నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉన్నావు కదా, ఒక యాదిరెడ్డి పార్లమెంట్ ముందు ఉరేసుకొని చచ్చిపోతే ఆ శవాన్ని తీసుకురానికి కూడా పోయినా మీరు పార్టీలు, కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ. అదే మా తమ్మున్న నాయకుడు కాబట్టే ఢిల్లీ పోయిండు, తలుపాలు తర్వాత బద్దలు కొట్టిండు. ఆ ఉన్న అధికారిని 4 చెంపమించలు కొట్టి తీసుకొని వచ్చిన ఒక యాదగిరి శవానికి. ఉద్యమకారుడు కాబట్టే కేసులేనాయి, ఢిల్లీలో కూడా కేసులేనాయి. అయినా భయపడలే. తెలంగాణ రాష్ట్రం ఎంత ఏర్పాటో మా బిడ్డ ఇక్కడ మరణించిందంటే అర్థం చేసుకుని ఢిల్లీలో చెంపలాయగొట్టింది. అది నాయకుడు ఉన్న లక్షణం, అది ఉద్యమకారుడు. గాయన గురించి అవన్నీ మాట్లాడతావా? బిడ్డ బీ కేర్ఫుల్, ఖబర్దార్. పండబెట్టి తొక్కుతా, అడ్డం వస్తే ఆత్మహత్య చేసుకున్నా పండబెట్టి తొక్కుతా, లాగులో తొండలు దొరికితా. ఒక సీఎం హోదాలో బిడ్డ బతికిపోతున్నాను. సీఎం హోదాలో మాట్లాడినవి ఎవడు అడ్డం వచ్చింది నీకు తులం బంగారం ఇయనికి? నీకు అడ్డం వచ్చినాడు ఎవడో తులం బంగారం ఇయనికి? అడ్డం వచ్చే ఘాటి కొడుకు ఎవడు?
మీ రాహుల్ గాంధీ, మీ సోనియా గాంధీ, నరేంద్ర మోడీ? ఎవడు మీకు అడ్డం వచ్చింది? తులం బంగారం ఇస్తుంటే బీఆర్ఎస్ పార్టీ ఏమైనా అడ్డం వచ్చిందా? వికలాంగులకు 4,000 పెన్షన్ 6,000 చేస్తా ఉన్నావు కదా, నీకు అడ్డం వచ్చిన గాడి కొడుకు లేవాడు. ఎందుకు ఇస్తలేవు 6,000? ఒక్క సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను కదా, ఎందుకు ఇస్తలేవు? మరి ఎవడు నీకు అడ్డం వచ్చాడు? వాడిని పడవాడి తొక్కు, వాడిని మూసిరేసి తొక్కు. ఒట్టిగా పోటీలు రాగానే కళ్ళబొల్లి ముచ్చటి ఎప్పుడు, కళ్ళబొల్లి మాటలు మాట్లాడు, ప్రజలను డిస్ప్రైజ్ చేసుడు. నువ్వు చెయ్య చాతగాక, పని చెయ్య చాతగాక నువ్వు మాట్లాడుతున్నావు. రేవంత్ రెడ్డి గారు, మా నాయకులు సమయస్ఫూర్తితో నీకు బరాబర్ జవాబు చెప్తున్నారు. వాళ్ళు అడిగే ప్రశ్నలకు నీ దగ్గర సమాధానం లేక ఈ విధంగా ఒరుతా ఉన్నావు, అరుస్తా ఉన్నావు. బిడ్డ, బీ కేర్ఫుల్. బరాబర్ బుద్ధి చెప్తాం. వచ్చే ఎలక్షన్ ముందు నువ్వెవరో మేమెవరో తెలుసుకుందామని అంటున్నావు కదా, బరాబర్ ప్రజలు నిర్ణయించుకున్నారు. ప్రజలు నీకు బుద్ధి చెప్తారు.